నమస్తే, నేను షాహినా. వెల్కమ్ టు GS5 టీవీ. 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి బీజేవైఎం నాయకుల యత్నం. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం జాబ్ క్యాలెండర్ ను అమలు చేయాలని, 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బీజేవైఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి బీజేవైఎం నాయకులు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా సెక్రటరీ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తే, నిరుద్యోగులంతా కలిసి కాంగ్రెస్ ను గెలిపిస్తే, అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు నిరుద్యోగులను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, గ్రూప్ 1 మెయిన్స్ కి 1:50 కాకుండా 1:100 చేయాలి, 25,000 పోస్టులతో మెగా డిఎస్సి వేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచి మరోసారి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో బీజేవైఎం నాయకులు ఆఫీసులోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం బీజేవైఎం నాయకులను లోపలికి పంపించగా కలెక్టర్ దగ్గరకు వెళ్లి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు గుడిపల్లి మధుసూదన్ రెడ్డి, చేవెళ్ల టౌన్ ప్రెసిడెంట్ బండారి చంద్రశేఖర్ రెడ్డి, వడ్డే గణేష, చేవెళ్ల మండల్ బీజేవైఎం ఉపాధ్యక్షులు అభిలాష్, మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్, మండల సెక్రటరీ నరేష్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.